నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన హృదయాంజలి అనే ఒక చక్కటి నవలను ధారావాహికంగా వినేద్దామండి. ఇక మొదటి భాగాన్ని మొదలు పెడదామా? పాడి పంటలతో విలసిల్లే చిన్న పల్లెటూరది. ఆ ఊరికి అతడు వార్తాపత్రిక లాంటివాడు, మరి ఎందరికో కరదీపిక లాంటివాడు. కమ్మని కంఠంతో పద్యాలు పాటలు పాడగలడు, పురాణాలు వినిపించగలడు, నాటకాలు ఆడగలడు, ఆడించగలడు. సాగర కెరటంలా అవిశ్రాంతంగా ఎప్పుడూ ఏదో ఒక పని కల్పించుకుంటూనే ఉంటాడు. అతనికో చల్లని సంసారం, చక్కని 4 బిడ్డలు, అనురాగవతి అయిన భార్య, అమృతాన్ని పంచే తల్లి, పసుపు కుంకుమలు దిద్దుకున్న గుమ్మాలతో తీర్చిదిద్దిన రంగవల్లులతో అలరారే లోగిలి. వసారా దాటి లోపలికి అడుగు పెడుతూనే పెరటిలోంచి కనిపిస్తూ చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నట్టుగా తులసి కోట, ఆ పక్కనే కామధేనువులా కనిపించే గోమాత. ఆయన పేరు సుప్రసన్నాచారి, తెలుగు టీచర్. పక్క గ్రామంలో ఆయన ఉద్యోగం. రోజు సైకిల్ మీద వెళ్ళి వస్తూ ఉంటాడు. ఓ అందమైన సాయంకాలం. సూర్యప్రతాపం అప్పుడే తగ్గింది. పిల్లలంతా ముంగిళ్లలో ఆడుకుంటున్నారు దాగుడు మూతలాట. సుప్రసన్నాచారి తల్లి అనంతలక్ష్మమ్మ పిల్లలకి కళ్ళు మూస్తోంది. దాయిళ్ళు మూయిళ్ళు దండారి కోయిళ్ళు, పిల్లి వచ్చే ఎలకాభద్రం, ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అంటోంది 3 సార్లు. వాళ్ళ వాకిట్లో 6-7 మంది పిల్లలు దాక్కున్నారు. ఎవరికీ ఇంకా 10 ఏళ్లు దాటి ఉండవు. పిల్లలంతా తలా ఓ దిక్కు దాక్కోవడానికి పరుగుదీస్తున్నారు. ఎంత రహస్య స్థలంలో దాగినా ఎవరో ఒకరు దొంగ కాక తప్పటం లేదు. అనంతలక్ష్మమ్మ గారు దొంగై తన ముందుకు వచ్చి కూర్చున్న వాళ్లకు కళ్ళు మూసి ఓపికగా 3 సార్లు దాయిళ్ళు మూయిళ్ళు అంటోంది. ఆ ఇంటికి ఎదురుగా విశాలమైన ప్రహరీ గోడ ఉన్న పెద్ద గేటు ఒకటి ఉంది. కొద్దిగా తెరుచుకున్న గేటు దగ్గర ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు. 10 ఏళ్లుంటాయి. ముట్టుకుంటే మాసిపోయేలా తెల్లటి తెలుపు అబ్బాయి ఒంటి రంగు. అంతకంటే తెల్లటి తెలుపు అతను వేసుకున్న సమ్మర్ చొక్కా. అప్పుడే స్నానం చేశాడేమో. ముఖం మీద ఫ్రెష్గా మెరుస్తోంది పౌడర్. నీట్గా క్రాఫ్ తువ్వుకుని కడిగిన ముత్యంలా ఉన్నాడు. వీళ్ళ ఆటని ఆసక్తిగా చూస్తున్నాడు. నీలం నిక్కర వేసుకున్న ఒక అబ్బాయికి ఎంతకీ దాక్కున్న వాళ్ళు ఒక్కరి కూడా దొరకలేదు. నిస్పృహగా వెనక్కి తిరిగి వచ్చి గేటు దగ్గరున్న అబ్బాయిని మెల్లిగా అడిగాడు, ఎక్కడ దాక్కున్నారు? అతడు చేత్తో సైగ చేశాడు, పక్కింటి వాళ్ల గడ్డివాము వెనుక దాక్కున్నారని. అడిగిన అబ్బాయి గడ్డివాము వెనక్కి పరిగెత్తి ఒక అమ్మాయిని పట్టుకుని ఆపు చోర్ అయింది అని అరిచాడు. అపు అన్న ఆ పిల్ల గేటు దగ్గర నిల్చున్న అబ్బాయి దగ్గరికి వచ్చి రౌద్రంగా అడిగింది, గడ్డివాము వెనుక దాక్కున్నావని ప్రభుకి ఎందుకు చెప్పావు? నేను చెప్పలేదు, నువ్వు సైగ చేయటం నేను చూశాను. కళ్ళు మిటకరించి చూడటం తప్ప మరో మాట రాలేదు ఆ తెల్ల చొక్కా అబ్బాయికే. మరోసారి చెప్పావంటే మర్యాద ఉండదు, జాగ్రత్త. ఆ అమ్మాయి మహా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ముసలావిడ దగ్గరికి వెళ్ళి కళ్ళు మూయించుకుంది. ముసలావిడ ఆ పిల్ల కళ్ళు మూసి ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అని కళ్ళు తెరవగానే తూనీగలా పరిగెత్తింది. ఇంకా అక్కడే నిలబడి చూస్తున్న ఆ అబ్బాయిని పిలిచింది అనంతలక్ష్మమ్మ. అబ్బాయి ఇలారా. మెల్లిగా అడుగులు వేస్తూ వచ్చాడు. మాణిక్యమ్మగారి మనవడివా? అవునన్నట్లు తలోగించాడు. నీ పేరేమిటి? శిశిర్ మోహన్. మీ మావయ్య పెళ్ళిటిగా పెళ్ళికొచ్చావా? మాకిప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, అందుకని వచ్చాం. లోపల నుండి ఇంకొక ఆమె వచ్చింది. ఆమెకి అపు అన్న అమ్మాయికి దగ్గర పోలికలున్నాయి. ఎవరబ్బాయి అత్తయ్య? మాణిక్యం గారి మనవడట, సెలవులకు వచ్చారట. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. ఇంగ్లీష్ మీడియమా? అవునన్నట్లు తలోగించాడు. అంతా వాళ్ళమ్మ పోలికే కదత్తయ్య. చెంపలు చూడు, యాపిల్ పళ్ళలా ఎంత బాగున్నాయో, కురికేయాలనిపిస్తుంది. కలవారబ్బాయి, ఉండేది పట్నవాసం, తిరిగేది కార్లలో, చదివేది ఇంగ్లీష్ చదువులు. తల్లిదండ్రులు ఇద్దరూ అందమైన వాళ్ళు. బుగ్గలేం కర్మ, పిల్లాడే యాపిల్ పండులా ఉన్నాడు అంటూ ఆవిడ శిశిర్ బుగ్గలు పుణికింది. మా పిల్లలతో ఆడుకుంటావా? మళ్ళీ తలోగించాడు. అపూ, మీతో ఆ పిల్లవాణ్ణి ఆడించుకోండే. అనంతలక్ష్మమ్మ సిఫార్సు చేస్తున్నట్టుగా చెప్పింది పిల్లల్ని పిలిచి. అయితే అతడిని ముందు చోరు కమ్మను. అదే న్యాయమే. అప్పలు వేసి ఎవరి దొంగో నిర్ణయించుకోవాలి కానీ. ఇందాక ప్రభుకు మా గురించి ఎందుకు చెప్పాడేం?
అందుకని ఇది పనిష్మెంట్ అన్నమాట. రాజుగారు దోషికి దండన విడిదిస్తున్నట్టుగా దర్పం. వట్టి రాక్షసి, పుట్టిన గడి ఏమిటో గాని ఆవిడ సణిగినట్టుగా అని, రా అబ్బాయి కళ్ళు మూస్తాను, దాని మాట అంటే శిలాశాసనమే అంది పైకి పెద్దగా. శిశిర్ వెళ్ళి ఆమె ముందు కూర్చున్నాడు. ఆవిడ అతడి కళ్ళ మీద చేతులుంచి పాఠం చదివినట్టుగా అంది, దాయిళ్ళు మూయిళ్ళు దండారికో ఇళ్ళు అని. అంతే. ఆ క్షణం నుండి ఇక టైమే తెలియలేదు శిశిర్కి. చీకటి పడుతుంటే వాళ్ళ మామయ్య వచ్చి తీసుకెళ్లేదాకా ఆడాడు. 4 రోజుల క్రితమే స్కూల్కి సెలవులు ఇచ్చారు. ఆ సెలవుల్లో ఎలా గడపాలి, ఏం చెయ్యాలి అనుకుంటూ ఇంటికొచ్చాడు శిశిర్. తల్లి సుధా సూట్ కేసు సర్దుతోంది, ఎక్కడికో ప్రయాణం కాబోతున్నట్టుగా. సూట్ కేసు సర్దుతున్నావు? ఎక్కడికి వెళ్ళాలమ్మా? రవి మావయ్య వచ్చాడ్రా, రేపు మన ఊరు వెళుతున్నాం. ఏ ఊరు? అమ్మమ్మ వాళ్ళ ఊరు. శిశిర్ మొహం నిరుత్సాహాన్ని పులుముకుంది. నేను రాను. ఎందుకురా? వట్టి పల్లెటూరు, ఆడుకోవడానికి ఎవ్వరూ ఉండరు, ఏం తోచదు. అదా నీ బాధ? తేలిగ్గా తీసేసింది సుధ. రవి మావయ్య ఈసారి నీకు స్విమ్మింగ్, సైక్లింగ్ నేర్పుతానన్నాడు. ఇక్కడ మనం డబ్బులు పెట్టినా కొనలేని మీగడ పెరుగులు, లేత మామిడికాయలు, తాటి ముంజలు, కొబ్బరి బొండాలు మావయ్య నీకోసం తెప్పించి ఇస్తాడు. మీగడ పెరుగులు, లేత మామిడికాయలు అనగానే నోరూరింది శిశిర్కి. ఇక సైకిల్ నేర్చుకోవాలని చాలా రోజులుగా కోరిక ఉంది, కొద్దిగా మెత్తపడ్డట్టుగా. అయితే ఒక వారం రోజుల కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు అన్నాడు షరతు పెడుతూ. సరే, తొందరగానే తిరిగొద్దాంలే. కేశంపేట చిన్న పల్లె. సుధ తల్లిగారిల్లు మధ్యతరగతి కంటే కొంచెం మెరుగైంది. పెద్ద లోగిలి, పుష్కలంగా పాడి పంట. సుధ తండ్రి చిన్నప్పుడే పోయాడు. తల్లి మాణిక్యమ్మ 30 ఏళ్లకే వైదవ్యాన్ని పొంది ఇంటి బరువు బాధ్యతలను ఎత్తికెత్తుకుంది. చిన్నపిల్లలుగా ఉన్న సుధని, ఆమె తమ్ముడిని సమర్థవంతంగా పెంచి పెద్ద చేసింది. సుధని ఓ ఇంటిదాన్ని చేసింది. రవి సుధ కంటే చిన్నవాడు. ఇటీవలే డిగ్రీ పూర్తి చేసి ఇంటి దగ్గర చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అతడికి ఈ మధ్య సంబంధం నిశ్చయమైంది. విశాలమైన గుమ్మాలతో, పెద్ద పెద్ద స్తంభాలతో ఉన్న మేడ, విశాలమైన హాల్లో ఉయ్యాల బల్ల. శిశిర్కి ఉయ్యాల బల్ల అంటే చాలా ఇష్టం. ఊగి వీగి ఆ బల్ల మీదే నిద్రపోతూ ఉంటాడు. కోటగోడ లాంటి ఎత్తైన ప్రహరీ గోడ, గేటుకి ఇంటికి చాలా దూరం. ఇంట్లో రవి మావయ్య, అమ్మ, అమ్మమ్మ, జీతగాళ్ళు, ఇంకా ఎవ్వరూ కనిపించరు. శిశిర్కి ఎప్పుడు వచ్చినా జైల్లో పడ్డట్టుగా, పిచ్చెత్తినట్టుగా అవుతుంది. ఈసారి అంతే అయింది. లేత మామిడికాయలు, మీగడ పెరుగుల మోజు 2 రోజులకే తీరిపోయింది. ఊరికి వెళ్ళిపోదాం పదా అంటూ గొడవ పెట్టేశాడు శిశిర్. రవి మావయ్య పెళ్లి కుదిరింది, పెళ్ళయ్యాకే రావటం. రేపో మాపో మీ నాన్నగారు వస్తారు, ఆయనతో పంపించేస్తాను అని చెప్పింది సుధ. ఈరోజు మరీ పిచ్చెక్కినట్టుగా అయ్యి గేటు తెరుచుకుని బయటికి వచ్చి నిలబడ్డాడు శిశిర్. ఎంతో చక్కగా గడిచిపోయింది సాయంకాలం. 2 రోజులు గడిచేసరికి హైదరాబాద్ వెళ్లే విషయమే మర్చిపోయాడు శిశిర్. ఆ వీధి పిల్లలతో మంచి స్నేహం ఏర్పడింది. ముఖ్యంగా అపుతో, వాళ్ళ ఇంట్లో అందరితో చనువుగా మెలగటం అలవాటైంది. అపు పూర్తి పేరు అపురూప. అపురూప కాక ఇంకా 3 పిల్లలున్నారు. ముసలామె అపు నాయనమ్మ. పిల్లలన్నా కోడలన్నా ఆవిడికి పంచప్రాణాలు. చిన్నపిల్లలతో కోడలికి మడి సాగదని ఆవిడే మడి కట్టుకుని వంట చేస్తుంది. ఆ పిల్లలకి నాయనమ్మంటే చచ్చేంత ప్రేమ. రాత్రిపూట అపురూపతో పాటు అందరూ ఆవిడ దగ్గరే పడుకునేవాళ్ళు. ఒకరి కాళ్ళు, ఒకరి చేతులు, ఒకరి తల ఇలా ఆమె మీద పడితే కానీ ఆవిడకి నిద్ర పట్టేది కాదు. మధ్యతరగతి కుటుంబమే అయినా సుఖ సంతోషాలకు, ఆత్మీయతానురాగాలకు కొరత లేనట్టు ఉంటారు. ఇల్లెప్పుడూ సందడిగా, మనుషులు ఉత్సాహంగా ఉంటారు. అపురూపకి, ఆమె స్నేహితులకి సెలవులే కాబట్టి తెల్లారింది మొదలు చీకటి పడేదాకా ఏవేవో ఆటలు ఆడేవాళ్ళు. వెన్నెల రాత్రులైతే వెన్నెల కుప్పలు ఆడేవాళ్ళు. చీకటి పడ్డాక కూడా అనంతలక్ష్మమ్మ చెప్పే కథల కోసం, ప్రసన్నాచారి హార్మోనియం వాయిస్తూ పాడే పద్యాలు పాటల కోసం ఆగిపోయేవాడు శిశిర్. ఆయన పద్యాలు పాటలు పాడటమే కాదు, చక్కగా మురళి కూడా వాయించేవాడు. నాటకాల్లో ఉపయోగించటానికి మెరుపు కాగితాలతో, పూసలతో కిరీటాలు తయారు చేసేవాడు. ఆయన తయారు చేసే గదలు, హారాలని తమాషాగా చూసేవాళ్ళు పిల్లలు. అక్కడే కూర్చుండిపోయి చూస్తుండేవాడు శిశిర్, కళ్ళు ఇంతింత చేసుకుని.
ఆయన కళాపిపాసి మాత్రమే కాదు, పరహితం, పరుల సేవ తెలిసినవాడు. జ్వరమనో దగ్గనో వచ్చేవాళ్ళకి మూలికలతో తయారు చేసిన మందులిచ్చేవాడు. అలా ఆయన ఎందరికో వైద్యుడు. ఊరంచున మిట్ట మీద ఒక పాత భవనం ఉంది. అది ఆ ఊరి జమీందారు గారిది. కానీ ఇప్పుడు అందులో కాపురం ఎవ్వరూ లేరు. ఆ ఇంటి వాళ్ళంతా హైదరాబాదులోనో బెంగుళూరులోనో ఉంటారట. నౌకర్లు మాత్రం రోజూ ఊడ్చి శుభ్రంగా ఉంచుతారు. రాజేశ్వరరావుని ముసలి జమీందారు అప్పుడప్పుడు వచ్చి 4-5 రోజులుండి వ్యవహారాలు చక్కబెట్టుకుని పోతూ ఉంటాడు. భవనం వెనక భాగంలో పెద్ద తోట ఉంది. మామిడి, సపోటా లాంటి పళ్ళ చెట్లు, పొగడా, సంపెంగ లాంటి పూల చెట్లు ఉన్నాయి. వాటికంతా నౌకర్లు కాపలా ఉంటారు. తోట మధ్యలో పెద్ద కోనేరు లాంటి దిగుడు బావి ఉంది. ఊళ్ళో చాలామంది ఆ బావిలో ఈత పడేవాళ్ళు. జమీందారు గారి భవనం, తోట, అపురూప వాళ్ళ ఆట స్థలాలు, తినడానికి ఇంట్లో చేసినవి ఏవేవో తెచ్చేది. ఆఖరికి ఏమీ లేకపోతే మామిడికాయలైనా తెచ్చేది. జమీందారు గారి భవనం చాలా పెద్దది. మనుషులెవరూ ఉండకపోవటం వల్ల నిశ్శబ్దంగా ఉండి భయం కలిపేది. పైగా భవనం పైభాగంలో గూళ్లలో కాపురం ఉంటున్న పావురాల కోకొకలొకటి శిశిర్ చిన్ని గుండెలో చిత్రమైన భయాన్ని కలుగచేసేవి. చిన్నప్పటి నుండి ఆ పరిసరాల్లో తిరిగిన పిల్లలు కనుక అపు వాళ్ళకి ఏం భయం వేయదు. భవనానికి బయట నుండి ఉన్న మెట్లగుండా పైకి తీసుకెళ్లేది. పైన పెద్ద పెద్ద బాత్రూంలు, పెద్ద పెద్ద వరండాలు ఉండేవి. వెంటిలేటర్స్ నుండి చూస్తే లోపల పాలిష్ బండలు వేసిన పెద్ద పెద్ద గదులుండేవి. పెద్ద పెద్ద పందిరి మంచాలు, సింహాసనం లాంటి కుర్చీలు ఉండేవి. గోడలకి తుపాకులు, కత్తులు, పులి, దున్న తలకాయలుండేవి. వాటికి కళ్ళుండే చోట గోళీలు మెరిసేవి. భవనం పైభాగం మీదికి వంగి ఉన్న పొగడ చెట్టు కొమ్మ ఒకటి పువ్వులను రాల్చేది. అపురూపకు ఆ పువ్వులను ఏరుకోవటం ఒక దినచర్య. శిశిర్ కూడా సాయం చేసేవాడు. ఆ పువ్వుల్ని ముట్టుకుంటే శుతిమెత్తగా సువాసనలు వెదజల్లుతూ ఉండేవి. అపురూప స్నేహితుల్లో మురళి వాళ్ళ అమ్మమ్మగారింటికి వెళితే ప్రభు మంచమెక్కాడు టైఫాయిడ్ జ్వరంతో. ఇక ఇద్దరే మిగిలారు ఆడుకోవటానికి. ఆ వీధిలో ఇంకా ఆడపిల్లలున్నా అపురూప వాళ్లతో ఆడేది కాదు. ఇది ఆడపిల్లై పుట్టిందే కానీ దీనికన్నీ మగరాయుడు బుద్ధులు. ఆడుకోవడానికి ఆడపిల్లలు పనికిరారు, మగపిల్లలే కావాలి. చెట్లెక్కటం, మిద్దెలెక్కటం, బిల్లంగోడి ఆడటం, ఇదంతా ఏమిటి? అరుణ, దీనికి కాస్త భయం చెప్పవే. నెత్తిమీదికి 10 ఏళ్ళొచ్చాయి. ఆకాశంలో గాలిపటంలా స్వేచ్ఛగా వదిలేశావు. ఒక్క పని నేర్పలేదు. మరో 2-3 ఏళ్లలో పెళ్ళయి ఒక ఇంటికి పోయే పిల్ల. పని పాట రాకపోతే కన్నవాళ్ళని 4 కడిగేస్తారు దాని అత్తగారు అని సనిగేది అనంతలక్ష్మమ్మ. పెళ్ళయ్యాక ఎలాగూ తప్పదు చాకిరి. పసిపిల్ల, ఈ 4 రోజులైనా సుఖపడని అనేవాడు సుప్రసన్నాచారి. తండ్రి ఆ పిల్లకి అపురూప అని పేరు పెట్టుకోవడమే కాదు, అతి అపురూపంగా చూసేవాడు. జీవితంలో మొదటిసారిగా తండ్రిని చేసిన ఆ పిల్లంటే ఆయనకి ఎక్కడ లేని ఆపేక్ష. ఒకరోజు ఉదయం శిశిర్ వెళ్లేసరికి అపురూప తండ్రితో బావికి వెళ్ళబోతుంది, బావిలో ఈత కొట్టడానికి. నేను వస్తాను అపురూప. ఈతొస్తుందా? రాదు. రవిమావయ్య ఈత నేర్పుతానని చెప్పి నేర్పలేదు. అక్కడే ఉన్న ఆచారి, మీ మావయ్య పెళ్ళికొడుకు అయ్యాడుగా, ఇక నీకెక్కడ ఈత నేర్పుతాడు కానీ నేను నేర్పుతాను. మీ అమ్మమ్మగారిని అడిగి కొబ్బరికాయకు డబ్బులు ఇప్పించుకురా పో. అలాగే కాస్త పటిక బెల్లం కూడా పట్రా. వేసుకోవడానికి బట్టలు కూడా తెచ్చుకో అపురూప చెప్పింది. శిశిర్ తూనీగల వెళ్ళి వేసుకోవడానికి బట్టలు, కొబ్బరికాయకు డబ్బులు, ఒక కాగితంలో పటికి బెల్లము తెచ్చాడు. మాణిక్యమ్మ మనవడితో పాటు గేటు బయటికి వచ్చి జాగ్రత్త ఆచార్లు అని చెప్పి వెళ్ళింది. కొట్టుకు వెళ్ళి కొబ్బరికాయ తెచ్చి ఇక పదండ్రా అన్నాడు ఆచారి. మునగబెండు తెచ్చేదా నాన్నగారు? చేతుల మీద నేర్పితేనే వస్తుంది ఈత. అయినా మొదటిసారి కదా, బెండు ఉంటేనే నయం, పట్రా. అపురూప ఇంట్లోకి వెళ్ళి మునగబెండు చంకన పెట్టుకుని వచ్చింది. జమీందారు గారి తోట బావిలోనే గంగకి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి శిశిర్ నడుముకి మునగబెండు కట్టి నీళ్లలో వదిలాడు ఆచారి. మునగబెండు పైకి తేలుతున్న నీళ్లను చూసి భయం వేసింది శిశిర్కి. పైగా కప్పలు, రాళ్ల సందుల్లో పెద్ద పెద్ద కొండ్లు పెట్టుకుని ఎండ్రకాయలు. హడలిపోయి మెట్లెక్కి నిలబడ్డాడు శిశిర్. నడుముకి కట్టిన బెండు విప్పేశాడు. ఏమిట్రా, ఎందుకు భయం? కప్పలు మనల్నేం చేస్తాయి?
నీళ్లలో భూమి మీద కీటకాలను భక్షించే అమాయక ప్రాణులవి. అంతంత లావు కండ్లు పెట్టుకుని రాళ్ల సందుల్లో ఏమిటో ఉన్నాయండి. అవా, అవి ఎండ్రకాయలంటారు. కొంగ పీత కదా, నువ్వు చదువుకోలేదా? ఎండ్రకాయ అంటే పీతన్నమాట. వాటికి మనల్ని చూస్తే భయం, అందుకే అవి రాళ్ల సందుల్లో దాగున్నాయి. అపురూపని చూడు, ఎంత బాగా చేప పిల్లలా ఈదుతుందో. నువ్వు అలా ఈదాలి. రా, నా చేతుల మీద బోర్లా పడుకుని చేతులాడించు. ఆచారి అతడి భయం పోగొట్టాలని ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. బింబేలెత్తినట్లుగా బిత్తర చూపులు చూస్తూ నిలబడ్డాడు. అపురూప వెనక్కి ఎప్పుడు చేరుకుందో అమాంతం అతడిని నీళ్లలోకి తోసేసింది. బాబోయ్, చచ్చాను! కెవ్వును కేక పెట్టాడు శిశిర్. నీళ్లు ముక్కులోకి నోట్లోకి పోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. నీళ్లు మింగేశాడు. ఊపిరాడక ప్రాణం పోతుందేమో అనిపించింది. కానీ అంతలోనే ఆచారి అతడి పొట్ట కింద చేతులు వేసి పైకి లేపాడు. నీకేం భయం లేదురా, నేనున్నాగా, కాళ్ళు చేతులు ఆడించు. వద్దండి, నాకు ఈతొద్దు. నాకు ఈ నీళ్లను చూస్తే భయం వేస్తుంది గింజుకోసాగాడు. ఆ భయం పోవడానికేరా ఈత నేర్చుకోవటం. మనిషికి భూమి మీద ఎన్నో గండాలు, అందులో జలగండం ఒకటి. ఈత వచ్చిన వాళ్ళకి జలగండం ఉండదు. 5 ఏళ్ల పిల్లలు కూడా చేపల్లా బావిలో ఈదుతారా. పైకి డాబు సరే, ఈ పట్నం పిల్లలంతా వట్టి పిరికి వాళ్ళలా ఉన్నారు నాన్నగారు. అపురూప వెక్కిరించింది, నీళ్లలో చేపలా తేలుతూనే. చేపరెక్కల్లా ఆ పిల్ల కాళ్ళు చేతులు చిన్నగా కదులుతున్నాయి. అపురూపే కాక ఇంకా చాలామంది పిల్లలు అవలీలగా అటు నుండి ఇటు, ఇటు నుండి అటు ఈదుతున్నారు. కోనేటిలో నీళ్లు చల్లా చెదరవుతున్నాయి. పోటీలు పడి ఈదుతున్నారు. నీళ్లలో అలా తేలటం, చేపలా ఈదటం ఎంత అద్భుతం! తను ఎప్పటికైనా అలా ఈదగలడా? ఓవైపు ఈత నేర్చుకోవాలన్న ఆశ, ఓవైపు నీళ్లలోని జీవరాశుల్ని చూస్తే భయం. ఆడపిల్ల వెక్కిరిస్తుందిరా, షేమ్ షేమ్. రేపటి నుండి తను అపురూపకి ముఖం చూపాలన్నా తను ఈత నేర్చుకోక తప్పదు. మగపిల్లాడినే అని నిరూపించుకోక తప్పదు. మళ్లీ వారం వచ్చేసరికి నడుముకి బెండు కట్టుకోకుండా, ఎవరి సహాయం లేకుండా ఈత నేర్చుకుని భేష్ అనిపించుకున్నాడు శిశిర్. ఇక అపురూపతో పోటీ పడటం ఒక్కటే మిగిలింది. ఈత బాగా వచ్చిందనుకున్నాక గంగకి కొబ్బరికాయ శిశిర్ చేత కొట్టించాడు ఆచారి. 12 గంటల దాకా బావిలో ఈతపడి కడుపులో కరకరమని ఆకలేస్తుంటే ఇంటికి పరిగెత్తి అన్నం పెట్టించుకుని తిని అలిసినట్లుగా నిద్రపోయేవాడు శిశిర్. సాయంత్రం మళ్ళీ 4ంటికి బయటపడేవాడు. చీకటి ముసుకునేదాకా ఆటలే ఆటలు. చీకటి పడ్డాక కూడా ఒక్కోసారి అపురూప నానమ్మ చెప్పే కథల కోసం, సుప్రసన్నాచారి చెప్పే నాటకం డైలాగుల కోసం ఆగిపోయేవాడు. రవి మావయ్యో జీతగాళ్ళో బలవంతంగా తీసుకెళ్లేవాళ్లు. పెళ్లి పనుల్లో పడిన సుధకి అతడిని పట్టించుకుని తీరికే లేకుండా పోయింది. హైదరాబాద్ వెళ్ళిపోదామని తన ప్రాణం తీయకుండా ఆడుకుంటున్నాడు కదా, అంతే చాలు అనుకుంది. సెలవులు అయిపోవచ్చాయి. రవి పెళ్లి కూడా అయిపోయింది. పుట్టింటి వారి సారె చీరలతో బయలుదేరుతుంది సుధ. వడి బరువెక్కినట్టుగానే ఆమె మనసు కూడా బరువెక్కింది. అందరికంటే దిగులుగా ఉంది శిశిర్ మనసు. వెళ్ళొస్తాను అంటూ ఆచారి ఇంటిలో అందరికీ చెప్పొచ్చాడు. అపురూపకి చెప్తూ ఉంటే అతని గొంతు పట్టేసింది. శిశిర్ కారెక్కుతూ ఉంటే అందరితో పాటు వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన అపురూప అతడి రెక్క పట్టుకుని అడిగింది, మళ్ళీ ఎప్పుడొస్తావు? అడుగుతుంటే ఆ పిల్ల పెద్ద పెద్ద కళ్ళల్లో నీటి తెర చమక్కుమంది. మళ్ళీ సెలవుల్లో వస్తాళ్లేవే నవ్వుతూ అంది మాణిక్యమ్మ. మళ్లీ సెలవుల కోసం రోజులు లెక్క పెట్టుకుంటూనే గడిపేశాడు శిశిర్. తల్లి వీలు కాదంటే మేనమామ వెంట వచ్చేశాడు. వచ్చాక 2-3 రోజులు సరిగా మాట్లాడలేదు అపురూప. చాలా నొచ్చుకున్నాడు శిశిర్. అపురూప నాతో మాట్లాడడం లేదండి అంటూ వాళ్ళ నాయనమ్మతో మొరపెట్టుకున్నాడు. ఎందుకే వాడితో మాట్లాడటం లేదట? ఆవిడ అడిగింది. 2 రోజుల కోసం వచ్చిపోయే వాళ్లతో స్నేహాలు బాధ కలిగిస్తాయి నానమ్మ, ఆ పిల్ల ముఖం తిప్పుకుంటూ అంది. ఆ రోజు జమీందారు గారి బంగళాలో పొగడ పువ్వులు ఏరుకుంటున్న అపురూపను పట్టుకున్నాడు శిశిర్. నువ్వు మాట్లాడకపోతే నాకెంత బాధగా ఉందో తెలుసా? ప్లీజ్ మాట్లాడు అపురూపా. పోయినసారి నువ్వు వెళ్ళిపోయాక 4 రోజుల వరకు నేను మనిషిని కాలేకపోయాను తెలుసా? తిక్కపట్టిన దానిలా అయ్యాను. ఎవరితో ఆడుకోవాలనిపించదు, ఎవరితో మాట్లాడాలనిపించదు. అప్పుడే అనుకున్నాను ఎవరితోనూ ఎక్కువగా స్నేహం చేయకూడదని. 4 రోజుల కోసం వచ్చిపోయే వాళ్లతో అస్సలు స్నేహం చేయకూడదు.
నేను చదివే చదువు ఇక్కడుంటే నేను అసలు వెళ్ళేవాడిని కాదుగా. చదువుకోకుండా ఇక్కడుండటం కుదరదుగా. పట్నం బాబువి, ఈ పల్లెటూరి పిల్ల కోసం ఆగిపోతావని నేనేం అనుకోలేదు. వెళ్ళు. నేను వెళ్ళానే కానీ రోజులు లెక్క పెట్టుకుంటూనే గడిపాను తెలుసా. నేను నిన్నొక్క రోజు కూడా మర్చిపోలేదు. అయితే ఏం, మళ్ళీ వెళ్ళిపోయేవాడివేగా ఉదాసీనంగా అంది అపురూప. ప్లీజ్ అపురూప. అతడి కళ్ళలో నీళ్లు తిరగబోతున్నాయి. నా పేరు అపురూప, అపురూప కాదు. మీ అమ్మగారిని మీ నాన్నగారు అరుణ అని పిలుస్తారుగా. చక్కగా ఆవిడ పేరు అరుణ అయితే అంత పెద్ద అయినే పిలవగాలేంది నేను పిలిస్తే ఏం? అదంతా నాకు తెలీదు. నన్ను అపురూప అని పిలిస్తేనే పలుకుతాను. అలాగే అలాగే, అయితే మాట్లాడతావన్నట్టే కదా. ఇప్పుడు మాట్లాడేవన్నీ మాటలు కావా? కోపంతో మాట్లాడేవి మాటలు ఎలా అవుతాయి? నీ మీద నాకెందుకు కోపం? ప్లీజ్ అప్రూప. మళ్ళీ అప్రూప. సారీ అప్రూప. అతడంటున్న తీరుకు ఫక్కున నవ్వింది అపురూప. రేపు మా అమ్మ నాన్న వస్తున్నారు నన్ను తీసుకెళ్ళడానికి, ఓ రోజు ఉత్సాహంగా చెప్పాడు. తల్లిదండ్రులు వస్తున్నారన్న సంతోషం కళ్ళలో మెరుస్తూ ఉంటే అంతే, మాటలు టక్కన బంద్ చేసి మూతి ముడుచుకుంది అపురూప. 3 రోజులు అతడు వెళ్ళిపోయేదాకా సరిగ్గా మాట్లాడలేదు. ఈసారి దసరా సెలవుల్లోనే వచ్చేస్తాగా అన్నాడు శిశిర్. అయినా సరిగా మాట్లాడలేదు అపురూప. అతడిని తప్పించుకు తిరిగింది. తీరా అతడు అందరితో చెప్పి కారులో వెళ్ళిపోతుంటే పరుగున వచ్చి కిటికీలోంచి అతడి చెయ్యందుకుని అడిగింది. తప్పక వస్తావుగా దసరా సెలవులకి? శిశిర్ నిశ్శబ్దంగా తలూగిస్తే వస్తాడులే అపురూప అని నవ్వుతూ చెప్పింది మాణిక్యమ్మ. కారు సాగిపోయింది. అపురూప కళ్ళలో పలచని నీటి తెర మధ్యన కనిపించిన ఆ ఆర్తిని చాలా రోజుల వరకు మర్చిపోలేకపోయాడు శిశిర్. దసరా సెలవుల వరకు మాణిక్యమే ఈ భూమి మీద లేకుండా పోయింది. హార్ట్అటాక్తో పోయింది. రవి భార్య ఆమె తల్లిదండ్రులకి ఒక్కతే సంతానం. ముందు ఇల్లరికం అనుకోకపోయినా తల్లిపోయాక రవి అత్తారింట్లో ఉండటం మొదలుపెట్టాడు. కొడుకు పెళ్ళైతే ఇల్లు పిల్లాపాపలతో కళకళ్లాడుతుందని మురిసేది మాణిక్యమ్మ. ఆమె ఊహలకి భిన్నంగా ఏనాడు మూతపడని ఆ ఇల్లు ఈనాటికి మూతపడింది. ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేకుండా పోయింది. ఇల్లు మూతపెట్టి తమ్ముడు అత్తారింటికి చేరుకోవటం నచ్చలేదు సుధకు. రవిని నిష్ఠూరమాడింది. ఏ గడియల్లో ఇంట్లో అడుగుపెట్టావో, మాకు అమ్మ లేకుండా పోయింది అని మరదల్ని తిట్టింది. దానితో తమ్ముడికి అక్కకి మాట లేకుండా పోయాయి. రాకపోకలు బంద్ అయ్యాయి. మళ్ళీ అమ్మమ్మ వాళ్ల ఊరెళ్లే అవకాశమే రాలేదు శిశిర్కు. కానీ శిశిర్ మనసులో అపురూప ఒక అపురూపమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. ప్రశాంతంగా సాగిపోతున్న పడవ మీద హఠాత్తుగా ఒక ప్రళయకరటం విరుచుకుపడి నావను పల్టీ కొట్టించినట్టుగా సుప్రసన్నాచారి జీవితం తలక్రిందులైపోయింది. ఒకరోజు ఆయన పక్క ఊళ్ళో బడి ముగించుకుని సైకిల్ మీద వస్తున్నాడు. కల్లులారీ ఒకటి ఆ రూట్లో తిరుగుతూ ఉంటుంది. అది ఆ రోజు అదుపు తప్పినట్టుగా పక్కన వస్తున్న ఒక ఎడ్లబండిని నుగ్గు చేసి బండికి కట్టిన ఎద్దుల్ని చంపి వీళ్ళకి కొంచెం దూరంలో సైకిల్ మీద వస్తున్న ఆచారిని ఢీకొట్టింది. ఆ ఢీకొట్టడంలో సైకిల్ ఓ పక్కకి వరిగి ఆయన లారీ చక్రం కిందకి పడ్డారు. చక్రం ఆయన కాళ్ళ మీద నుండి పోయింది. కాళ్ళు పటపటా విరిగిపోవటంతోనే ఆయనకు స్పృహ తప్పింది. 2 రోజుల తర్వాత హాస్పిటల్లో కళ్ళు తెరిచిన ఆయనకి కనిపించిన మొండికాళ్ళు ఆయన గుండెల్లో ఫిరంగుల్ని పేల్చాయి. ఆ క్షణాన్నే ఆయనలోని కళాహృదయం మూగపోయింది. జీవన విపంచి తీగలు తెగిపోయినట్టుగా అయింది. ఏమిటో అసహనం, అశాంతి, కోపం. సుప్రసన్నాచారి అప్రసన్నాచారి అయిపోయాడు. ఇంట్లోనూ బయట చిర్రుబుర్రు. బళ్ళో ఒక పిల్లాడిని ఏదో అడిగితే జవాబు చెప్పలేదని చావచిత కొట్టాడు. వాడికి వచ్చే ప్రాణం పోయే ప్రాణం అన్నట్టుగా అయింది. పై అధికారులకి ఫిర్యాదు అందటంతో బదిలీ ఆర్డర్స్ వచ్చాయి. అసలే కాళ్ల కర్రలతో పక్క ఊరికి వెళ్ళి చదువు చెప్పటం యాతనగా ఉంది. పైగా ఎక్కడికో దూరంగా ఈ బదిలీ. ఉన్న ఊరు వదిలిపోవాలంటే మనసొప్పలేదు. ఉక్రోషంతో ఉద్యోగమే అక్కర్లేదు పొమ్మన్నాడు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న రోజు భవిష్యత్ అంతా భయానకంగా ఉంటుందని ఎంతమాత్రం ఊహించలేదతడు. కరువు కాటకాల మూలంగా వచ్చే తిండి గింజలు కూడా రాకుండా పోయాయి. ఊళ్ళో కరువు మూలంగా ఉదారంగా పెట్టే చేతులు కూడా పెట్టకుండా పోయాయి. ఆ రోజు వేళ ప్రకారం స్నానం చేసి మడికట్టుకున్న అనంతలక్ష్మమ్మ గారికి
పొయ్యి మీదకి ఎక్కిద్దామంటే పట్టెడు బియ్యం ఏ కుండలో వెతికినా దొరకలేదు. నానమ్మ ఆకలేస్తుందే అని వచ్చే పిల్లలకి ఏం పెట్టాలి? ఏకాదశి అని, శనివారమని ఉపవాసాలు తనకి అలవాటే. కానీ పిల్లలు ఓ గంట ఆలస్యమైతే అల్లాడిపోతారు. ఆవిడ కళ్ళలో తిరిగిన నీళ్లతో పాటే గుండె కూడా పట్టుకున్నట్టుగా అయింది. ఎలాగో దేవతార్చన చేసి తులసీ తీర్థం గొంతులో పోసుకుని, ఏమిటో గుండెలో నొప్పిగా ఉందేమ్మా అని కోడలితో చెప్పి మంచమెక్కిన ఆమె మరి దిగలేదు. నొప్పి నొప్పి అని ఆవిడ గిలగిల్లాడిపోతూ ఉంటే అపురూప పరిగెత్తుకు వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చింది. ఆర్ఎంపీ డాక్టర్ అతడు. ఆయన ముసలామెను పరీక్ష చేసి అది గుండె జబ్బని, ఖరీదైన మందులు వాడాల్సి ఉంటుందని, ఒకసారి సిటీకి తీసుకెళ్లి మెడికల్ చెకప్ చేయించి రిపోర్టు తీసుకొస్తే తను దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వగలనని, తనకి ఫీజేమీ అక్కర్లేదని, మందులు మాత్రం తెచ్చుకుంటే చాలునని చెప్పాడు. సిటీకి తీసుకెళ్లి పరీక్షలవి చేయించాలంటే డబ్బు కావాలి కదా. సర్దుబాటు చేసుకునేసరికి కొంచెం టైం పడుతుంది. తాత్కాలిక ఉపశమనానికి మీ దగ్గరున్న మందులు ఇవ్వండి అన్నాడు సుప్రసన్నాచారి. జ్వరాలకి పడిసాలకి ఏవో చిన్న చిన్న మందులు పెట్టుకుంటానే కానీ నా దగ్గర గుండె జబ్బులకి సంబంధించిన మందులేవీ లేవండి అంటూ ఏవో మాత్రలు పొట్లం కట్టించి వెళ్ళిపోయాడు. అవే 3 పూటలా ముసలామె చేత మింగించారు. కానీ నొప్పి తగ్గలేదు. ఒక అర్ధరాత్రి నొప్పి ఎక్కువై ఒళ్లంతా చెమటలు పోసి విలవిల్లాడుతూనే ప్రాణం వదిలేసిందామె. మరణం ప్రతి జీవికి సహజమే. చంద్రలోకం మీద అడుగుపెట్టి వచ్చిన మనిషి అయినా మరణాన్ని జయించలేడు. కానీ అది సహజ మరణమైతే అంతగా విచారించే పనిలేదు. కానీ అనంతలక్ష్మమ్మ గారిది సహజ మరణం అనిపించలేదెవరికి. ఆవిడకి మరీ కుదరని జబ్బు రాలేదు. మందులు వాడితే మరో 10 ఏళ్లు నిక్షేపంగా బతికేది. మందులు ఇప్పించక మృత్యువు చేతికి అప్పగించినట్లుగా అయింది. ఈ నిజం కొడుకు కోడలే కాదు, పిల్లల్ని సైతం కృంగతీసింది. పట్నం తీసుకెళ్తే నానమ్మ బ్రతికేది కదా నాన్నగారు అని పిల్లలు పదే పదే అడుగుతున్నారు. తల్లి మరణం కంటే తల్లికి మందులిప్పించలేక చంపుకున్నానే అన్న బాధ సుప్రసన్నాచారిని ఎక్కువగా కృంగతీసింది. బ్రతికున్నప్పుడు కడుపు నిండా తిండైనా పెట్టలేని తను కనీసం ఆమెకు పరలోక ప్రాప్తి కోసం చేయాల్సిన కర్మకాండైనా చేయకపోతే మరీ తనకు పుట్టగదులు లేకుండా పోతాయనుకున్నాడు. ఉన్న పొలం అమ్మేసి తల్లి కర్మకాండ ఘనంగా చేశాడు. అప్పటికి గానీ కొంచెం ఆత్మతృప్తి కలగలేదు అతనికి. బతికున్నప్పుడు కడుపు నిండా తిండి పెట్టలేకపోయినా చచ్చాకైనా పరలోకంలో సుఖంగా ఉండే ఏర్పాట్లు శాస్త్రానుసారం నిర్వహించి కొడుకై పుట్టినందుకు రుణం తీర్చుకున్నాడు. ఆ ఇంటి పెద్ద దిక్కు అత్తగారు పోయారు. కోడలి వంతు వచ్చింది. ఉన్నదేదో వండి భర్తకు పిల్లలకు పెట్టి మంచినీళ్లతో కడుపు నింపుకున్న రోజులే ఎక్కువైపోయాయి అరుణకు. పస్తు పడుకున్న రోజే ఆమెకు తృప్తిగా ఉంటుంది. కుండల్లో బియ్యం నిండుకోవటం చూసే అత్తగారు గుండె పగిలి చచ్చారు. ఆమెకు లేని అన్నం తనెలా తింటుంది? అన్నం ముద్ద నోట పెట్టుకుంటే చాలు. అత్తగారు పొయ్యి మీదకి ఎక్కించడానికి ఏమీ లేక కళ్ళనీళ్లు పెట్టుకుంటూ గుండె పట్టుకుని కూలిపోవటం గుర్తొస్తుంది ఆమెకు. ముద్ద లోపలికి పోదు. తినని రోజే ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లు పాపభారం తగ్గుతున్నట్లుగా ఉంటుంది ఆమెకు. మనసు తేలిక పడుతుంది. పచ్చని పసనిమ్మ పండు ఛాయ పొగచుగురినట్టుగా అయి మనిషి ఎముకల గూడుగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. అరుణ కూడా మంచం పట్టింది. వంట బాధ్యత ఇంటికి పెద్ద పిల్లైన అపురూప మీద పడింది. అందరికీ పెట్టి అన్నం తక్కువ మంచినీళ్ళు ఎక్కువ తాగి పడుకోవటం ఆ పిల్లకి అలవాటైంది. ఒకరోజు బాగా ఆయాసపడిపోసాగింది అరుణ. పిల్లలు వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చారు. డాక్టర్ పరీక్ష చేసి ఆవిడకి మందులేవీ అక్కర్లేదని, పళ్ళు పాలు మంచి తిండి పెట్టగలిగితే ఆవిడ ఆరోగ్యవంతురాలు కాగలదని చెప్పి వెళ్ళిపోయాడు. బ్రతికుండగా మీకు మంచి తిండి పెట్టలేను అరుణ. చచ్చాక అమ్మకి పెట్టినట్టుగా నీకు పెడతాను పిండం. ఇంకాస్త పొలం మిగిలింది కదా, అది అమ్మేసి పెడతాను. నేను చచ్చాక నాకు అది కూడా వద్దు. ఎందుకంటే మిమ్మల్ని ఇన్ని బాధలకు గురిచేసిన ఈ నీచుడు పరంలో కూడా సుఖపడ్డానికి అనర్హుడు. భార్య పడుకున్న మంచం కొడుకు తలబాదుకుని ఏడవసాగాడు ఆచారి. మీరు కావాలని చేసిందేముంది? 2 కాళ్ళు పోగొట్టుకుని మీరు ఏం చేయగలరు? ఏం చేయలేదని బాధపడుతున్నారు? నేను రోజు అద్దంలో ముఖం చూసుకున్నప్పుడల్లా భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఆయన కాళ్లే తీసుకున్నావు, మనిషినే తీసుకుని ఉంటే ఈ బొట్టు పెట్టుకునే అదృష్టం ఉండేది కాదు కదా అని అన్నామే ఓదార్పుగా. అపురూప చెల్లెల్ని 2 తమ్ముళ్ళని కూర్చోపెట్టుకుని చెప్పింది. డాక్టర్ ఏం చెప్పాడో విన్నారుగా. అమ్మకి మంచి తిండి పళ్ళు పాలు కావాలట.
అమ్మ మనకి ఉండాలంటే డాక్టర్ చెప్పింది చెయ్యాలి. మనం తినే అన్నం కాస్త కాస్త మిగిల్చి అమ్మకి కడుపు నిండా పెట్టి బ్రతికించుకుందాం. అలాగే అన్నట్టు అందరూ ఒప్పుకున్నారు. నేను పెద్దరెడ్డి గారింటికెళ్ళి రోజు ఓ గ్లాసుడు పాలు పోయించుకొస్తానక్కా అన్నాడు పెద్ద తమ్ముడు ఉదయభాను. నేను దొరగారి తోటకు వెళ్ళి కాపలా ఆయన్ని అడిగి పళ్ళు తెస్తానక్కా చిన్న తమ్ముడు చంద్రప్రకాష్ అన్నాడు. మరి నేనేం చేయను? చెల్లెలు అర్పిత అడిగింది అమాయకంగా ముఖం పెట్టి. నువ్వు రోజు అమ్మకి స్నానం చేయించి జడ వెయ్యి. అలాగే అక్క, అమ్మకి పేలు పడ్డాయిగా, నేను చక్కగా పేలు దువ్వెంతో దువ్వి తీసేస్తాను. మన ఒక్కొక్కరికి అమ్మ ఎంతో చేసిందిగా, మనందరం కలిసి అమ్మకి ఎంత చేసినా తక్కువే. ఎవరి పనులు వాళ్ళు కేటాయించుకున్న పావుగంటలోపే చంద్రప్రకాష్ పరిగెత్తుకు వెళ్ళి తోటవారిని అడిగి 4 జామపళ్ళు తీసుకుని వచ్చి తల్లికిచ్చాడు. ఎక్కడివి రాయివి నీకు? ఆవిడ అడిగింది. దొరగారి తోటవి, నేనేం దొంగిలించలేదు. మా అమ్మకి బాగుండలేదని చెప్పి కాపలా ఆయన్ని అడిగి తెచ్చాను. డాక్టర్ నీకు మంచి తిండి, పాలు, పళ్ళు పెట్టమన్నాడుగా, నేనేమో పళ్ళు తెస్తాను. అన్నయ్యేమో పెద్దరెడ్డి గారింటికి వెళ్ళి రోజు గ్లాసు పాలు పోయించుకుని వస్తానన్నాడు. మరి పెద్దక్కయ్యేమో అమాయకంగా ఏమేమనుకుంది చెప్పేశాడు. చెబితే అమ్మ సంతోషపడుతుంది కదా అనుకున్నాడు. అరుణకి గుండె గొంతుకులోకి వచ్చినట్టుగా అయింది. ముందు తన పిల్లలు తన మీద చూపుతున్న ప్రేమకి, తర్వాత ఈ తల్లి కోసం వాళ్ళు అభిమానం పోగొట్టుకున్నందుకు. మొదటి భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగాలలో విన్నామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.